సో డియర్ ఫ్రెండ్స్, మనకు డిఎస్సి ఫైనల్ కి అనేది రిలీజ్ కావడం అనేది జరిగిన విషయం మీకు తెలిసిందే. సో దయచేసి ఎవరికైనా తెలియకపోయినట్టయితే దయచేసి తప్పనిసరిగా మనకు ఈ యొక్క ఫైనల్ కీని మనకు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే మీకు ఈ వీడియోని చేస్తున్నాం. దయచేసి డిఎస్సి వెబ్సైట్కి వెళ్ళండి. ఫైనల్ కీని క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా మన ఏ సబ్జెక్ట్ అనేది సూచిస్తుంది. అది స్కూల్ అసిస్టెంటా, లేకపోతే లాంగ్ లిస్టా లేదా ఎగ్జిటా. మళ్ళీ అందులోకి వెళ్తే మన డేట్ ఆఫ్ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ డేట్ రాస్తామనే దాన్ని మామూలుగా అడుగుతుంది. సో దయచేసి ఆ యొక్క దాన్ని క్లిక్ చేస్తే మొత్తం టోటల్ మనకు మళ్ళీ మొదటి నుంచి మనకు కీ అనేది ఇస్తున్నారు. ఏవైతే ఆబ్జెక్షన్ చెప్పామో మీ అందరికీ తెలిసిందే, స్కూల్ అసిస్టెంట్ మిత్రులు కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ మిత్రులు కానివ్వండి, మనం చెప్పిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అంటే మొత్తం చెక్ చేసుకోండి, తప్పేం లేదు. ఆబ్జెక్షన్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మనకు ఆ రోజు ఏదైతే ఫైనల్ కీ ఉందో అది అందులో కూడా యాడ్ అయినాయా లేదా అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో దయచేసి మీకు ఏమైనా యాడ్ అయినట్టయితే ఈ వీడియోలో కూడా కింద కామెంట్ సెక్షన్లో దయచేసి పెట్టండి. మీ సబ్జెక్ట్ ఎగ్జిటా, స్కూల్ అసిస్టెంటా అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు డేట్ ఆఫ్ ఎగ్జామ్, మీకు ఎన్ని యాడ్ అయినాయి అనేది కూడా దయచేసి ఏమైనా మార్పు వచ్చినా, ఒక్కొక్కసారి కావచ్చు కాకపోవచ్చు, ఏమైనా మార్పు చేంజెస్ డిఎస్సీలో ఏమైనా మార్పులు కనుక చేంజ్ అయినట్టయితే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తూ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. మనకు ఆల్రెడీ ఫైనల్కి వచ్చేసింది కాబట్టి సో ఆల్మోస్ట్ జనరల్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది త్వరలో పట్టినే. సో దాంతో మన యొక్క జిల్లాలో కూడా మన పొజిషన్ ఏందో మనకు తెలుస్తుంది. సో ఒకవేళ డైరెక్ట్ మెరిట్ లిస్ట్ 1:3 తర్వాత ఆటోమేటిక్గా ఇస్తారు. దాంతో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంసిద్ధం కావాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొకసారి కూడా విజ్ఞప్తి, సో డిఎస్సి ఫైనల్కి మనం ఎదురు చూస్తున్న ఫైనల్కి వచ్చేసింది, రిలీజ్ చేశారు. దయచేసి వెబ్సైట్కి వెళ్ళండి. అందులో కూడా దయచేసి మనం వెబ్సైట్లో ఫైనల్కి క్లిక్ చేయగానే మనకి ఏది అడుగుతుంది, స్కూల్ అసిస్టెంట్ అవన్నీ అడుగుతుంది. సో అది మనం క్లిక్ చేయగానే డేట్ ఆఫ్ ఎగ్జామ్ కూడా అడుగుతుంది. ఆ ఎగ్జామ్ చూస్తే మనకు టోటల్గా పెట్టారు. సో ఒకసారి ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీ యొక్క స్కోర్ ఏమైనా మార్పు వచ్చిందా, పెరిగినాయా, ఎన్ని మార్కులు పెరిగాయి, ఎట్లా ఉందనేది కామెంట్ సెక్షన్లో పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.